ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా శుభాకాంక్షలు. మీరు ఆశీర్వదించబడిన వారు. దేవుడు మిమ్ములను ఆశీర్వదించి ఆనందింపజేయు దేవుడు. ఈ దినం మీరు ఆశీర్వదించబడుదురు. ఎలాంటి ఆశీర్వాదమో తెలుసా? నిండి పొర్లు ఆశీర్వాదము, తృప్తి అయిన ఆశీర్వాదము. దాన్నే దేవుడు వాక్కునిచ్చుచున్నారు. 103వ కీర్తన 5వ వచనములో మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. అదేమనగా తృప్తి అయిన ఒక ఆశీర్వాదము, అసంపూర్తి అయిన ఆశీర్వాదం కాదు. మీరు ఆశీర్వాదంగా ఉన్నారా? ఏదో ఉన్నామండి, రాబడికి ఖర్చుకి సరిపోతుంది, ఏదో మా జీవితము సాగుతుంది అని విరక్తితో చెబుతారు కదా, అలా కాదు. ఎలా ఉన్నారని కొందరిని అడిగితే దేవుడు మమ్మల్ని బాగా ఉంచారు బ్రదర్, ఏ కొదవ లేదు, బాగా ఆశీర్వాదంగా ఉన్నామని చెప్పేవారిని కూడా చూస్తూ ఉన్నాము. అలాంటి కొందరిని మాత్రమే చూస్తున్నాం. అధికమైన వారు ఏదో ఉన్నాం, ఏదో దేవుడు నడిపించుచున్నారని అది కూడా నిరాశగా చెబుతారు. ఎందుకలా చెబుతున్నారు? అయితే మీరేం చెప్పాలి? దేవుడు నన్ను బాగా ఉంచారు, ఆశీర్వాదంగా ఉంచారు, సమృద్ధిగా ఉంచారని చెప్పాలి కదా. ఆ విధమైన ఒక ఆశీర్వాదమును ప్రభు ఇచ్చుటకు ఇష్టపడుచున్నారు. అదే మేలుతో నీ నోటిని తృప్తిపరచుచున్నాడు. దేవుడు వచ్చి సగమిచ్చి దాంతో పో అని చెప్పువారు కాదు. తృప్తిగా మనల్ని ఆశీర్వదింపజేసి ఆనందింపజేయువారు. చాలు దేవా అని చెప్పేటంతగా. ఒకరు ఇంటికి వస్తున్నారు, అన్నం పెట్టారు, ఆకలితో ఉన్నారు, కొంచెంగా పెట్టి సరే తిన్నారా, వెళుతున్నారా అని అంటే చాలి చాలకుండా పెట్టి సగం కడుపు మాత్రమే నిండింది, అంతటితో సరే చాలునా 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 అని అంటే ఏమవుతుంది? అంతే. కావాలా, ఇంకొంచెం పెట్టేనా అని అంటే పెట్టండి. కనుక మీరు చాలు అనేంత వరకు పెడుతూ ఉంటారు కదా, అదే తృప్తి. యేసుక్రీస్తు 5 రొట్టెలు 2 చేపలు పంచిపెట్టినప్పుడు వేల కొలది మంది ఉన్నారు. పురుషులు మాత్రం 5,000 మంది అంటే 15,000 మంది, 20,000 మంది కూడా ఉంటారు. పిల్లలు, స్త్రీలు అందరూ చేరి దేవుడు వాటిని పంచిపెట్టినప్పుడు అందరూ తృప్తి పడ్డారు. పెరుగుతూ ఉంటే పెడుతూ ఉన్నారు. అందరూ చెబుతున్నారు, చాలు, నేను తృప్తిగా తిన్నాను, చాలు, ఇకపై వద్దు, తినలేము అని అంటున్నారు. దేవుని వాక్యం చెబుతున్నది, అందరూ తృప్తిగా తినునట్లు దేవుడు ఆశీర్వదించాడు, తృప్తిగా ఇచ్చారు. లేదు, ఇంతే ఉన్నదయ్యా, ఇక చాలు, ఇతరులకి ఇవ్వాలి కదా అని అనలేదు. ఇంకా కావాలా, తీసుకుంటారా? ఫిష్ కావాలా, బ్రెడ్ కావాలా? అన్ని తృప్తిగా, చాలు, ఇంతకంటే వద్దు. ఆయన వారందరూ తృప్తిగా తిన్న తర్వాత మిగిలిన ముక్కలను, గంపలను ఎత్తమని చెప్పారు. అదే యేసు. మిమ్మల్ని తృప్తిగా ఆశీర్వదించువారు, మేలుతో మీ నోటిని తృప్తిపరచువారు. మీకు తృప్తి అయిన ఆశీర్వాదం. పని దొరికిందా? ఏదో పని చేయుచున్నాను అలా చెప్పకూడదు. లేదు, నాకు దేవుడు మంచి పనిని ఇచ్చినారు, మంచి జీతం ఇచ్చారు, సంతోషముగా ఉంచినారు. ఎలాగండి, బిజినెస్ పోతుంది, ఏదో జరుగుతుంది, కష్టం, జీవితం పోతుంది అని కాదు. దేవుడు ఆశీర్వదించారు, బిజినెస్లో మంచి ఆశీర్వాదము, లేదు బాగా ఉంచినారు అని మీరు తృప్తిగా జవాబు ఇవ్వాలి. ఎలా చదువుతున్నావు తమ్ముడా? ఏదో చదువుతున్నాను, యావరేజ్గా పోతుంది అని కాదు. దేవుడు మంచి కృపనిచ్చారు, జ్ఞానమునిచ్చారు, జ్ఞాపక శక్తినిచ్చారు, మంచిగా చదువుతున్నాను, బాగా ఎగ్జామ్ రాస్తున్నాను, సంతోషంగా ఉన్నాను, తృప్తిగా చెప్పాలి. మీరలా ఉన్నారా? లేదు. కొందరికి ఎంత తృప్తిగా ఇచ్చినను నేను తృప్తిగా బాగా ఉన్నానని చెప్పకూడదట. అవును, కొందరు వ్యాపారుల దగ్గర అడిగితే ఎలా ఉన్నారు, బాగున్నారా, బిజినెస్ బాగుందని అడిగితే పర్వాలేదు, బాగా ఉన్నామని చెబితే ఆశీర్వాదం పోతుందట. ఇది లోకస్తులు చెప్పేది. మీరలా ఉండకూడదు. బాగా ఉంచినారు యేసు, తృప్తిగా ఉంచినారు అని చెప్పాలి. అవును, లోక ప్రజల వలె మూఢనమ్మకములకు స్థలము ఇవ్వకూడదు, కనుక పర్వాలేదు అని చెప్పొచ్చు. అందరూ అలా చెప్పడము మాత్రం చూశాను. ఒకరిద్దరు మాత్రమే దేవుడు మమ్ములను బాగా ఉంచినారు బ్రదర్, సంతోషంగా ఉన్నాము, అన్ని ఆశీర్వాదంగా ఉన్నవి అని చెబుతారు. మీరలా చెప్పాలి. ఎలా ఉంచారు? ప్రభు మమ్ములను బాగా ఉంచారండి, ఆశీర్వాదంగా ఉంచినారండి, తృప్తిగా ఆశీర్వదించారు, అదే దేవుడు ఇష్టపడుచున్నారు. మీరు పర్వాలేదని చెబితే యేసుని దుఃఖపరుస్తున్నారని అర్థము. దేవుడు చూస్తారు. ఎంత ఆశీర్వదించినా వీడు పర్వాలేదనే కదా వీడు చెప్తున్నాడు, కనుక ఇతడికి మేలు చేసి ఏం ప్రయోజనము? చూసారా, పర్వాలేదు అని అంటే కొరత ఉన్నది అని అర్థము. అయితే దేవుడు బాగా ఉంచారు, తృప్తిగా ఉంచారు అని చెబితే అదే దేవునికి ఒక ఆనందము. కనుక మీరు ఏం చెప్పాలి? ఎలా ఉన్నారని అడిగితే బాగా ఉన్నాను, యేసు నన్ను బాగా ఉంచారు, తృప్తిగా ఆశీర్వదించారని చెప్పండి. దేవుడు మిమ్మల్ని అలాగే ఆశీర్వదించును. మీరు మీ నోటి మాటల వలనే చెడిపోతున్నారు, నోటి మాటల వలన ఆశీర్వాదమును కోల్పోతున్నారు. మీరు విశ్వాసంతో చెప్పండి, యేసు మమ్ములను బాగా ఉంచినారు, తృప్తిగా ఉంచినారు, ఆశీర్వాదంగా ఉంచినారు, ఏ కొదువ లేదండి అని చెప్పినట్లు మీరు చెప్పండి. యేసు దాన్ని చూసి, నా బిడ్డకు నా మీద ఎంత విశ్వాసము, నా కుమారునికి నా కుమార్తెకు ఎంత గొప్ప నమ్మకము,
నా మీద ఏ కొరత ఉంచకూడదని పరిపూర్ణంగా ఆశీర్వదించెదరు. కనుక తృప్తిగా ఆశీర్వదించుటే దేవునికి ఇష్టము. ఆయన వచ్చి ఇంతే ఉన్నది, ఒక్కొక్కరికి కొంచెం కొంచెం ఇవ్వండి, మిగతావి అంతే, ఇంటికి వెళ్ళి తిననివ్వండి అని అనలేదు. తృప్తిగా వారు తిననిమ్ము. వారు వెళ్ళేటప్పుడు ఒక తృప్తితో, ఆనందంతో, సంతోషంగా వెళ్ళాలి. కొరత కలిగి వెళ్ళకూడదు. అదే యేసు యొక్క ఇష్టము. మిమ్మల్ని కూడా దేవుడు అలాగే ఆశీర్వదించుటకు ఇష్టపడుచున్నారు. తృప్తిగా, నిండైన. ఎక్కడ మీకు కొరత ఉన్నది? మీరు చెప్పండి, దేవా, మీరు నన్ను తృప్తిగా నిండుగా ఆశీర్వదించుట నేను విశ్వసించుచున్నాను. మా జీవితంలో ఏ కొరత ఉండకూడదు. నేను తృప్తిగా, సంతోషంగా, దేవుడు మమ్ములను కొరత లేకుండా నిండిపోర్లు, నిండైన ఆశీర్వాదము ఇచ్చారని నేను చెప్పాలి. అలాగే నన్ను ఆశీర్వదించండి అని అడగండి. అలాగే ఆశీర్వదించెదరు. చెప్పండి, దేవా, మీరు తృప్తిగా నిండుగా ఆశీర్వదించు దేవుడవు. నన్ను, మమ్ములను, మా కార్యములను నిండుగా ఆశీర్వదించి నిండిపోర్లు ఆశీర్వాదముతో ఆనందింపజేయుదురు. మమ్ములను సంతోషంగా నిండుగా ఉంచుచున్న ప్రేమకై స్తోత్రములు, స్తోత్రములు. యేసు నామములో ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.